నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీది గత చరిత్ర, ప్రజాపాలనకు పల్లెల్లో పట్టం కడుతున్నారని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించే అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘ నాయకులు. భీమన్న క్షేత్రంలో రాజన్నకు మొక్కులు, భక్తజన సంద్రంగా మారిన ఆలయం. సర్పంచ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మానం. గ్రామ పంచాయతీ మొదటి విడత, రెండో విడత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని, పరోక్షంగా మూడో విడతకు ప్రచారానికి కేటీఆర్ వచ్చారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కథమైందని, ప్రజలు విఘ్నులని అభివృద్ధి చూసి గ్రామాల్లో ఓటు వేస్తారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించిన చరిత్ర మరిచిపోయావంటూ కేటీఆర్ పై విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సొంత పార్టీ నుండి చల్లే కవిత వెళ్లిపోయిందంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో భూ కబ్జాలు పార్టీ నాయకుల రాజకాలే చూశామన్నారు. ప్రజాపాలనకు పట్టం కడుతుంటే కళ్లు మండుతున్నాయన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ప్రకాష్, గడ్డం నర్సయ్య, ఆకునూరు బాలరాజ్, వైద్య శివప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలోనూ రెండో విడతలోనూ వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో పరువును కాపాడుకోవాలని చెప్పిన ఆదర్శతోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపికైనటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళనం పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్లు గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాలో నిజంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? 3 విడతలు అయిపోయిన తర్వాత. నీ నియోజకవర్గంలో ఒకటే మండలం అయింది కదా నిన్న, ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 11 ఉన్నాయి. ఇప్పుడే ఆధార బాధారగా వచ్చే ఆత్మీయ సమ్మేళన పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే 3వ విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది. అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండో విడతలో 4700 పైచిలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచిందని చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం బాధ లేదు. నువ్వు 2000 కూడా దాటిన పరిస్థితి అయింది. ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 దాటినామంటున్నావు. అరే నువ్వు 60 కాడిని ఆగిపోయినావు చెప్పని పత్రికలు చెప్తే ఏంటి ఈ గ్లోబల్స్ ప్రచారం ఏంది? కేటీఆర్ గారు అంటున్నా మసిపూసి మామిడికాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు. అంటే ఏ విధంగానైనా మూడో విడత జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటలోనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోవాలని చెప్పేది ప్రయత్నం ప్రాకులాడు తప్ప ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో మేము ఆ 4 మండల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు గెలిపించమంటారు. గ్రామాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. నిజంగా విజ్ఞులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం? మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు, నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వస్తే వచ్చినప్పుడు గౌరవంగా శాలువగా తప్పులేదు.
కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళన పేరిట ఒక సభను జరుపుకోండి ఇక మమ్మల్ని అంటున్నాడు. అరే మీ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పుపడుతూ నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినావంటే ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు నా గెలుపు కోసం కూడా ఏదో మాట్లాడినట్టుగా 2009లో నువ్వు 171 ఓట్లతో గెలిచినావు, అది మర్చిపో కేటీఆర్ అంటున్నా. 2018లో 89,000 మెజార్టీ, నీ 2023లో 27,000 మెజార్టీ, ఎటువైనా నీ 62,000 ఓట్లు ఉంటున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు వేయినప్పుడు అంటే ప్రశ్నించేవాళ్ళే అనుకుంటున్నావు అంటున్నా. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సమానం. గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా, మీలాగా పట్టాల్లో లేరు. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. గెలిచిన సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. వస్తున్న అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం. నీ మెజార్టీ ఎంత? 89 నుంచి 27,000 అంటే 62,000 ప్రజలు నీ వెనుక నుంచి. అంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నావు కదా, నీ దగ్గర 62,000 మెజార్టీ పెట్టుబడి మీద ఉంటారు. యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు 89 నుంచి ఇంకా 10 ఎగబాకాలి. 62 అడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నా. పరువు పోలేదా నీది అంటున్నా. ఈరోజు వ్యక్తిగా విమర్శించడం మానుకో. ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు నాయన? మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపోయి, మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో భూ కబ్జాలు, శిఖం భూముల కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేర్లు కవిత చెబుతుంది. ఆధికేయంగా నీ మీదనే 2 రోజుల క్రితం ఏదైతే భూ కబ్జాలు దారుదాలో మా అన్న తోడైండి అని చెప్పండి. దానికి సమాజం ఉంది కదా. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు దానికి సమాజం చెప్పలేక మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించేటువంటి 1,000 మా దిక్కు చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తాయి. లీగల్ సెల్ వేస్తా అంటున్నాడు. నువ్వు లీగల్ సెల్ వేసుకుంటావో ఇల్లీగల్ సెల్ వేసుకుంటావో వేసుకో. అరే ఇంకా సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయాలి, ఇప్పుడు లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది నీకు అంటున్నా. మీ బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవడం చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది అంటున్నా. అంటే 10 ఏళ్ళు మీరు లీగల్ సెల్ అడ్డం పెట్టుకొని ఆనాడు మా సర్పంచులు ఇబ్బంది పెట్టింది గుర్తుకొస్తుందా మీకు అని అంటున్నాడు. పచ్చ కాబట్టి దేశం అంతా పచ్చగా అన్నట్టుగా. అరే సర్పంచులకి 3వ విడత ఎన్నికలు కానేపాయి, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయనపాయి. మీలాగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని, మీలాగా అధికారం అడ్డు పెట్టుకొని ఆనాడు మీ హయాంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచుల పైన వేటు వేసి మీకు అనుకూలమైన బాధ్యతలు ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ మేము అలా చేయం. నూతనంగా ఎంపిక కాబడిన సర్పంచులందరికీ కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే అసలు మీ పార్టీలో ఎవరుంటారో ఉంటున్నారు. ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ప్రజలు దయచేసి ఆలోచించవలసింది కోరుతా ఉన్నా. నేను అనుకుంటా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మొదటి విడత ఎన్నికల్లో నేను పలు పేపర్లు చూసిన. మొదటి విడత ఎన్నికల్లో పలు పేపర్లలో బీఆర్ఎస్ వెనుకంజ, కాంగ్రెస్ ముందంజ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కాంగ్రెస్దే పై చేరచ్చింది. పాప ఆయనకు తట్టుకోలేకపోయింది. నిన్న 2వ విడత ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పై చేయని నిన్నటి ఇవ్వండి అచ్చితాలు కూడా వచ్చింది. ఆయన ఇలా అంకెలతో చెప్తుండే 80 స్థానాలు దాటాడు. 80 స్థానాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామాల పేరు, సర్పంచుల పేరుని బీఆర్ఎస్ పక్షాన చూయించు 60,000 ఆగినట్టుంది. అంటే ఇంకా మేకపోతూ గాంభీర్యం, ఇంకా తెలంగాణలో నా దగ్గరే పట్టు సడలేదని చెప్పే ప్రయత్నం, నా జిల్లా ఇంకా నా చేతుల్లో ఉందనే ప్రయత్నం. ఇప్పుడు యువరాజుగా ఉన్నప్పుడే నీ యొక్క మెజార్టీ 89 సర్వేకి వచ్చింది. నీ విధానాల వల్ల, మీ పార్టీ విధానాల వల్ల మాకు నేతలు చెప్పే విధంగా మాట్లాడడం సహేతుకం కాదు. ప్రజలు విజ్ఞులు. అధికారము కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకుని ప్రాంతాల అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని కూడా స్వాగతించండి.
మేము గ్రామాల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్నాం. ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మీ పార్టీ ద్వారా గెలిచిన ఒకరికి గెలిచినప్పుడు శుభాకాంక్షలు చెప్పిన. ఈ విధంగా మనం స్పిరిట్తో ముందుకు పోవాలి తప్ప ప్రతి సమావేశం అడ్డు పెట్టుకుని రాజకీయాలు మాట్లాడడం. ఈ రాష్ట్రంలో గతమైంది బీఆర్ఎస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి ఏందో, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏంది పరిస్థితి, జూబిలీస్ ఎన్నికల్లో పరిస్థితి ఏంది, 51% ప్రజలు పోలేని ఓట్లలో కాంగ్రెస్ దీవించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఈరోజు 4757 అంటే ఇండిపెండెంట్, బహుశా అన్ని ఇండిపెండెంట్ ఆయన ఖాతాలు వేసుకుంటాడు. ఇండిపెండెంట్ పోతే అధికార పార్టీపై పోవడానికి ప్రయత్నం చేస్తారు. 2 రోజులకు 3 రోజులకు 10 రోజులకు. నేను కూడా ఈ జిల్లాలో బీజేపీ వాళ్ళు కూడా కలుపుకున్నట్టు, లేదా ఇండిపెండెంట్ కలుపుకుంటారు. ఇండిపెండెంట్ నీతో ఎందుకు వస్తారు అంటే ఈరోజు 2000 పైచీలకు మీరు పరిమితమయ్యారు, 4000 మేము ఉన్నాం. ఇంకా 3వ విడత కూడా ఉంది. ఇంత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటే మీ నమస్తే తెలంగాణ రాయకపోతే మీ బాధ్యులం కాదు, మిగతా పత్రిక తీసి తిరిగే చూడమని చెప్తున్నా. వాళ్ళు పొద్దున్న లేస్తే అదే కదా. హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పైన మీ అభ్యర్థి ఓడిపోయిందని చెప్పనేటువంటి కుయ్యెత్తుతోని కుట్రతోని చంపడానికి ప్రయత్నం చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదా? దానికే సమాజం చెప్తూ ఉంటున్నా. నువ్వు హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతావు అంటున్నా. ఓ దళితుడు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆయన చంపాలని చూస్తున్నటువంటి మీ పార్టీ మీరు ఈరోజు ఇక్కడ హత్యా రాజకీయాల గురించి నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచ్ల దానిలో మాట్లాడి ఏం సాధించాలనుకుంటూ ఉంటారు మీరు అంటే రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేసి ఈ 4 మండలాల్లో 3వ విడత జరిగేటట్టు ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూడడం తప్ప మరోటి ఏముందో అని అంటున్నాం. మేము అధికారులు ఉండి కూడా అలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా సామరస్యపూర్వకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పినటువంటి ఆలోచన. ఎక్కడ మీలాగా యాగి చేయలే, అధికారులంగానే ఎక్కడ యాగి చేయలేకుంటున్నా. మా దళిత మార్కెట్ కమిటీ చైర్మన్ను మీరు చంపాలని చేసినటువంటి కుట్ర బయటపడ్డ తర్వాత చట్టం తన పని తను చేసుకుపోతుంది చెప్పని మీరు చట్టం మీద గౌరవంతో ఉంటే ఇంకా ఉల్టా మొత్తం ఏదో హిందీ సామెత తప్పు చేసింది మీరే, హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది మీరే. ఈరోజు ఇక్కడికి వచ్చి హత్యా రాజకీయాల గురించి గొప్పలు మాట్లాడుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలు విజ్ఞులు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అరే నువ్వు పెట్టిపోయిన బకాయిలు తీరుస్తున్నావు. మేము 300 పైచిల కోట్లు నువ్వు నేతన్నాలు బకాయిలు పెట్టిపోతే చెల్లించింది మేము కాదా అంటున్నావు. మలక్పేట ప్రాజెక్టు కాంట్రాక్టర్కి బకాయిలు పెట్టిపోతే చెల్లించింది మేము కాదా అంటున్నావు. కలిగొండ సూరం ప్రాజెక్టు 75 కోట్లు, 1 కాదు 2 కాదు, ఇక్కడ 325 కోట్లు ఇట్లా అక్కడ 75 కోట్లు, 3 దఫాలుగా 25 3 సార్లు 25 కోట్లు ఇచ్చి పండుగ జరుపుతా ఉన్నాం. అసలు ఎగోమానలు సాగును తీసుకురావాలన్న ఆలోచన మీకు వచ్చిందా? ఈయన గొప్పలు చెప్పుకొని ఈరోజు మమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి, తిరిగి మాతోటి తిట్టించుకునే పరిస్థితి, ఇది సబబు కాదు, సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో నేనైతే అనేక సందర్భాలు చెప్పిన ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తదుపరి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇక్కడ నేతలకు చేతి నిండా పని కల్పిస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేసిన 25 లక్షల 25,000 కుటుంబాలు ఏది రైతులు రుణమాఫీ అంటారట. పచ్చకావలు రోగంతో పచ్చగా నిండుతాము చెప్పినట్టుగా. అరే నీ హయాంలో పావులు ఇస్తే అసలు మిత్తికే పోయింది. మేము 25 లక్షల 25,000 కుటుంబాలకు ఒకే టోకెన్ రుణమాఫీ వేసినాం. కొత్త రుణాన్ని తీసుకునేటువంటి చేసినాం, కొత్త రుణం ఇప్పించి ఏర్పడేసినాం. ఏవైనా గ్యారెంటీలు అంటుండు. ఈయనేదో మొత్తం సొమ్మంతా బీరోళ్ళ దాచిపెట్టిపోయినట్టు, మేము ఆ సొమ్మునేదో పంచనట్టు. అరే 8 లక్షల కోట్ల అప్పులో పెట్టిపోయినావు కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని. 2014 చేతులు పెట్టిలో 70,000 కోట్ల అప్పు, 6,000 సంవత్సరానికి వడ్డీ కట్టుకొని చెప్తే నువ్వు మాకు అప్పైపోయినావు 8 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,000 వడ్డీ. అయినా ఈరోజు హామీలు అంటే ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నాం. ఇంకొకటి 2 హామీలు ఉన్నాయి, వాటి కూడా అమలు చేస్తామని చెప్పి ప్రజలు విడమని చెప్తున్నాం. ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కనిపిస్తలేదా? 200 యూనిట్లు ఉచిత కరెంటు మీకు కనిపిస్తలేదా?
మీ హయాంలో 3 నెలలు వరుస కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటుగా తీసారు మీరు. మీరు 2 ఏళ్ళు అయినా పేదలు 2 రోజులు కలుసుకునే వరకు కరెంట్ కట్ అవుతుంది అంటే ఏ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు లేదు. అరే నీ 10 ఏళ్ళలో 10 రేషన్ కార్డులు ఇవ్వాలి మీరు. ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తూ ఓటు అడుక్కుంటూ ఉండని సవాల్ ఇస్తున్నాం. వెనక్కిపోయింది మీరు. అదే డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తూ ఓటు అడుక్కుంటూ ఉండరు అని చెప్పండి, సవాల్ ఇస్తున్నాం. వెనక్కిపోయింది మీరు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఇచ్చారు, మేము ఓటు అడుక్కుంటుంటాం భవిష్యత్తులో కూడా. అదే డబుల్ బెడ్రూమ్ మీరు ఇచ్చిన హామీ లేదు చూపిస్తుంది, మీరు ఓటు అడుక్కుంటుంటారా అని ఇప్పుడు సవాల్ ఇస్తున్నాం. దానికి ముందుకు రారు. ఆనాటి ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఈ హయాంలో ఉంది. 1 2 కాదు 5 లక్షలు ఇచ్చి పేదలకు ఇల్లు నిర్మిస్తున్నాం. ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అవుతా ఉంటే రెచ్చగొట్టే విధంగా అన్ని కార్యకర్తలు సంతృప్తి పరచడానికి మాట్లాడుకుంటూ మాకు ఎప్పుడైతే లేదు. కానీ మమ్మల్ని, మా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ అంకెల గారెడితో ప్రజలను మభ్యపెట్టి మాయల మాటలతోటి ఇంకా పబ్బం గడుపుకోవాలని చూస్తే కరెక్ట్ కాదనే మాటను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నమే ఇది. ఈ విధంగా ఇప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి దశలో కాంగ్రెస్ పై చేయింది, 2వ దశలో కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయింది. రాష్ట్రంలో కూడా అదే విధంగా, 3వ స్థాయిలో కూడా రాష్ట్రంలో కూడా అదే విధంగా ఉంటుంది. నీ ఆరాటం అంతా నాకు అర్థమైంది. ఈ 3 డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు విజయవంతం చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ కామ్రేడ్ అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయం ముందు సిఐటియు సీనియర్ నాయకులు తన్నీరు లక్ష్మీరాజం చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి బడా కార్పొరేట్లు పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మండిపడ్డారు. కార్మిక చట్టాల పరిరక్షణ కోసం సిఐటియు అఖిల భారత మహాసభలలో ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, ఎట్టి పోరాటాలకు జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ, అన్నల్ దాస గణేష్, దాసరి రూప, బెజ్జుగం సురేష్, జిందం కమలాకర్, సుల్తాన్ నర్సయ్య, గడ్డం రాజశేఖర్, బెంగి సంపత్, సూరం వీరేశం పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికులారా ఏకం కండి, కార్మికులారా కార్మికులారా కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సిఐటియు సిఐటియు శయాల కోసమై అశుభులనర్పించిన అమర వీరులారా లాల్ సలాం, అమర వీరులారా లాల్ సలాం. మీ త్యాగ స్ఫూర్తితో దీక్ష భూని సాగేందుకు, మీ త్యాగ స్ఫూర్తితో దీక్ష భూని సాగేందుకు, మన గమ్యము చేరేందుకు నిరతం పయనిస్తాము, మన గమ్యము చేరేందుకు నిరతం పయనిస్తాము. ఇదే ఇదే మా శపథం ఓ ఆశయ జ్యోతులారా, ఇదే ఇదే మా శపథం ఓ ఆశయ జ్యోతులారా. చైతన్య ధారలార అందుకోండి లాల్ సలాం, ఆశయాల కోసమై అశుభులనర్పించిన అమర వీరులారా లాల్ సలాం, అమర వీరులారా లాల్ సలాం. కార్మికుల హక్కులకై, కార్మికుల హక్కులకై రక్తం చిందించిన, కార్మికుల హక్కులకై రక్తం చిందించిన త్యాగమూర్తులారా లాల్ సలాం, లాల్ సలాం. ఆశయాల కోసమై అశుభులనర్పించిన అమర వీరులారా లాల్ సలాం, అమర వీరులారా లాల్ సలాం. సిఐటియు 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 అఖిల భారత కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు డిసెంబర్ 15 సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.
అందులో భాగంగా ఈరోజు సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సిఐటియు సీనియర్ నాయకులు తన్నీరు లక్ష్మీరాజన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరే కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా మన సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ నెల 31, అదేవిధంగా 2026 జనవరి 1, 2, 3, 4 తేదీలలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభల విజయవంతం కోరుతూ సిఐటియు అఖిల భారత కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను మళ్ళీ కట్టుబానిసలు చేసే విధంగా పెట్టుబడిదారులకు, బడా వ్యాపారస్తులకు అనుకూలంగా ఈ చట్టాలను మార్చినటువంటి పరిస్థితి ఉంది. మరి దేశంలోని కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున కార్మిక వర్గం హక్కుల సాధన కోసం పోరాటాల్లో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరి అఖిల భారత 18వ మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అఖిల భారత మహాసభలలో కూడా ఇటు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధానమైనటువంటి ఉద్యమ పోరాట తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో ఈ పోరాట కార్యాచరణని మహాసభల్లో రూపొందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలు, అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో కార్మిక వర్గం, జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలలో కలిసి రావాలని పిలుపులు ఇస్తూ ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. లేకుంటే కనుక కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా సిఐటియుగా హెచ్చరిస్తా ఉన్నాం. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకున్నారు. భీమన్న క్షేత్రం భక్తజన సంతరంగా మారింది. రాజన్నకు ప్రీతిపదమైన కూడలను కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తం 30,890 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ओम सुमुखाय नमः, ओम कपिलाय नमः, ओम विघ्नराजाय नमः, ओम धूमकेतवे नमः, ओम कालचंद्राय नमः, ओम हेरंबाय नमः, श्रीमन्महागणाधिपतये करोवन्दनो समर्पयामि। योगे वयस्य कर्पूरे भागवल्ले लेदो ताम्बूलं समर्पयामि। भरतः शान्तिं प्रयच्छमे इदं फलं मया
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ రోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతామని ఎవరైనా అధికారులు గాని పాలకపక్ష నేతలు గాని బెదిరిస్తే ఒక క్షణం కూడా ఆలోచించకండి, వెంటనే పార్టీని సంప్రదించండి. మీకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుందన్నారు. కోర్టు ద్వారా మన హక్కుల కోసం కోట్లాడుదామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరు ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. సమావేశంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహారావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు. అన్నదమ్ములకు పేరు పేరున ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు. అందరి తరఫున కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వేములవాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గెలిచినారు. వారందరికీ అట్లాగే తంగలపల్లి మండలంలో 20 మంది సర్పంచులు గెలిచారు. వారికి కూడా గట్టిగా సర్పంచులతో అభినందనలు. బోయిపల్లి మండలంలో 9 మంది గెలిచినారు. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇల్లంతకుంట మండలంలో 14 మంది గెలిచినారు. వారికి కూడా గట్టిగా మొత్తం 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి 83 మంది వేములవాడ, అదేవిధంగా ఇల్లంతకుంట, బోయిపల్లి, తంగలపల్లి కలిపితే 83 మంది సర్పంచులు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరు అభినందనలు. అయితే చాలా మంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు. ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి విషయం ఏంటంటే, మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారు అంటే గ్రామానికి పెద్ద దిగుగా, గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు. సర్పంచ్ గారు, వారి కింద ఉప సర్పంచ్ గారు, అలాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీరు స్థానిక ప్రభుత్వం. భారతదేశంలో మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. 5 రకాల స్థానిక ప్రభుత్వాలు, 5 రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింద దాకా చూస్తే 5 రకాలు. మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం, భారతదేశం మొత్తానికి ఒక ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ సభ్యులు, పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం, జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్ లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ, మండలం. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు ఉంటారు. మండలంలో మండల పరిషత్తు, అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు. మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే 5 అంచెల్లో కింద ఉండేది ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటి అంటే గ్రామ పంచాయతీ. మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఈ రకంగా 5 ప్రభుత్వాలు దేని దానికే పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ 5 అంచెల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకున్నాయి, ఎవరి నిధులు వాళ్ళకున్నాయి, ఎవరి విధులు, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి. ఇంతకుముందు తమ్ముడు ఎన్నికలు చెప్తున్నాడు, అన్న ఎమ్మెల్యేలు బెదిరిస్తాను, మరి మేము మా దగ్గరికి రావాలి, పైసలు మేమే ఇవ్వాలి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు, మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ. ఎమ్మెల్యే నిధులు ఆయనకు ఉంటాయి, కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి కట్టే పనులకు వెళ్ళే వాళ్ళు మనకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు. ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా 70% పైసలు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి వస్తాయి, 20% పైసలు మండల పరిషత్కి వస్తాయి, 10% జిల్లా పరిషత్కి వస్తాయి. మొత్తం రూపాయలు వస్తే 70 పైసలు మీకు రావాలి, 20 పైసలు మండల పరిషత్ కోవాలి, అట్లాగే 10 పైసలు జిల్లా పరిషత్ కోవాలి. అందరూ కలిసి సమన్వయంతో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. చాలా మంది మిత్రులు, నేను ఇక్కడ పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయం కొంత లోతుగా తెలుసు. చాలా మంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు,
ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏమంటారంటే, అరే నేను సర్పంచ్ ఒక్క ఊళ్ళో గెలిచాడు, ఎంపీటీసీ నేను 4 ఊళ్ళ పోస్టులో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నాకు పెద్ద బిడ్డ కదా అంటారు. తప్పేం లేదు, వాళ్ళు అడిగిన తప్పేం లేదు. కానీ వాస్తవం ఏంటి అంటే, మీ అందరు చూసే ఉంటారు టీవీ ప్రకటన, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంది, అంబికా ఆయన అంబికా సంతోషపడతారు. అసలు ఈ ఎంపీటీసీ పదవి జెడ్పీటీసీ పదవి ఏంటి అంటే 5 అంచెల ప్రభుత్వాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, మీరు మొన్ననే గెలిచి వచ్చారు. మరి మీకు మండలం నుంచి నిధులు తీసుకురావాలి కదా. ఉదాహరణకి ఏంటి, ఇప్పుడు గ్రామంలో ఏమున్నది ఏం లేదు, గ్రామంలో ఇగో ఫలానా పని ఉన్నది, ఫలానా పని చేయాలి, మరి సర్పంచ్ గారు దేనికి పైసలు పెట్టాలి. అట్లాగే మరి ఎంపీటీసీ గారు ఏం చేయాలి, ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి మధ్య అనుసంధానకర్త, అంబికా దర్బార్ గారు అవుతాను. అర్థమైందా? అంటే గ్రామానికి మండలానికి ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి పోతాయి, 10 పైసలు జిల్లా పరిషత్ పోతాయి. మరి ఆ 20 పైసలు ఏ గ్రామంలో ఎట్లా పెట్టాలి, ఎంపీటీసీ గారు స్థానిక సర్పంచ్ ఎట్లా కలిసి పనిచేయాలి, ఇది ఆ అనుసంధానమైన బాధ్యత. ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి అనుసంధానంగా ఎంపీటీసీ గారు ఉన్నారు. మరి జెడ్పీటీసీ గారు ఏం చేయాలి, ఆల్రెడీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు, మండలానికి ఒక ఎంపీపీ ఉంటారు, ఎంపీటీసీ ఉంటారు. మరి జెడ్పీటీసీ ఏం చేయాలి, జెడ్పీటీసీ ఏం చేయాలంటే మండలానికి జిల్లా పరిషత్ అనుసంధానం జెడ్పీటీసీ గారు. అంటే ఆ 10% సభ్యులు ఏవైతే జిల్లా పరిషత్ వస్తాయో ఫైనాన్స్ కమిషన్ కు, అట్లాగే వాళ్ళ ఇతర రూపంలో కూడా కొన్ని వస్తాయి పైసలు, వాటిని మరి జిల్లా పరిషత్ ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, ఏ మండలం ఎంత ఖర్చు పెట్టాలి అనేది జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అనుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరి కింద పనిచేస్తలేరు, మీది మీరు సర్వ స్వతంత్రులు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు లక్ష్మీనరసింహరావు గారు చెప్పినట్టు, రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పనుల్లో ఏలు పెట్టే అవకాశం ఉండదు. పలానా వర్క్ కావాలి, పలానా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, లిస్ట్ ఎక్కడ పెట్టాలి, గ్రామ పంచాయతీలో పెట్టాలి. ఎవరికి ఇల్లు ఇస్తున్నాం, ఎవరికి కార్డులు ఇస్తున్నాం, ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇస్తున్నాం, ఎవరికి పింఛన్ పెంచాలి, ఎవరికి ఏం చేయాలి, లబ్ధిదారుల లిస్టు ఎక్కడ పెట్టాలి, గ్రామ పంచాయతీలే పెట్టాలి. దానికి బాధ్యులు మీరే అవుతారు. ఎమ్మెల్యేలు ఇంకొకరు నీలికి మీద డాగేస్తే, మిమ్మల్ని బెదిరిస్తే దాంతో అయ్యేది కానీ ఇంకోటి కానీ ఏం లేదు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ హక్కులు మొదలు తెలుసుకోవాలి. మీకు ఏం అధికారం ఉన్నది, మీకు ఏం ఎట్లా నడిపే అధికారం ఉన్నది, ఇది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మాటలతో కాదు. అందుకే నేను జిల్లా ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నా, లక్ష్మీనరసింహరావు గారిని, రవిశంకర్ గారిని, అట్లాగే మా మానకొండ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా. మనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు 17 తారీఖు నాడు 3వ విడత కూడా అయిపోతుంది. అయిపోయాక జిల్లా పరిషత్ ఎలక్షన్, మండల పరిషత్ ఎలక్షన్ కూడా ప్రభుత్వానికి పెట్టక తప్పదు. మరి జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా తెలియదు, పెడతారంటున్నారు. అది కూడా పెట్టుకున్నాక అది కూడా పూర్తయింది. పూర్తయిపోగానే మనకి గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరితో కలిసి మీకు ఒక వర్క్ షాప్ పెడతాం. మనం పెద్దలు పిలుస్తాం, ఎవరెవరైతే గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో పెద్దలు, డిపిఓలుగా, డిఎల్పిఓలుగా పనిచేసిన పెద్దలు ఉంటారు, మంచి నిష్ణాతులు ఉంటారు, నిపుణులు ఉంటారు. వాళ్ళని పిలిచి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏంటిది, అందులో సర్పంచ్ గారి విధులు ఏంటి, ఎంపీటీసీ గారి విధులు ఏంటి, మీ హక్కులు ఏంటి, వాటిని ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కాలరాశి ప్రయత్నం చేస్తే, ఇప్పుడే మా తమ్ముడు వచ్చి చెప్తామండి, అంజీ చెప్తున్నా నాకు వచ్చి, అన్నా మా ఎమ్మెల్యే ఓడిపోయినని బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయాడు, బాగా బెదిరించాడు. ఒక ఎమ్మెల్యేనే కాదు, మీ ముఖ్యమంత్రి తిరుగుతాడు ఈ ప్రచారం మీరు చూసి. నాకు తెలిసి చరిత్ర అడిగాడు, పంచాయతీ ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి తిరగగా నేను ఎప్పుడు చూడలేదు. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు ఉన్నాయి, మేము గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసేది. ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఆపులేదు, పంపులేదు. గెలిపిపోతే చూస్తున్నారు, ఎమ్మెల్యే స్పీచ్లే ఇస్తాను రూపాయలు, ఇండియా నా ఇంటి ముంగడికి వస్తే బెడబడి నొక్కుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఇంకా కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్లగొండ జిల్లాకు పోయినా, అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసింది. ఇంకొకడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ ఇస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి
ఆఖరికి ఎంత ఘోరమని చెప్పాలి, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. అంత కిరాతకం కూడా అక్కడ తిప్పతి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినాడు. ఇంకో దగ్గర అయితే గెలిచినాక ఓట్లు వేసినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోయిలో వారేసాం. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాక ఇబ్బంది పెట్టాక కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు, కానీ కొన్ని దగ్గర 40%, కొన్ని దగ్గర 30%, కొన్ని దగ్గర 50%, కొన్ని దగ్గర 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు గులాబీ నేను చూడడానికి మీకు అభినందనలు తెలియజేస్తాము. మామూలు విషయం కాదు. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు ఇది మామూలు ముచ్చట కాదు. ఇక్కడ ప్రజలు కూడా జనరల్గా ఎట్లుంటారంటే ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా చూతాంకి అన్నట్టు ఉంటారు. కానీ తెలంగాణ పరిస్థితి అలాగే మీరు గమనించండి. ఎంత కోపం ఉంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఒకసారి యాడ్ చేసుకోండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 కోట్ల మేయటం తెలిసింది. ఆయన పెద్ద దానికి చాలా గొప్ప ఇది లెక్క. తెల్లవారైతే కేసీఆర్ గారిని చూడు, తెల్లవారైతే కేసీఆర్ అటు ఇంత మాట అంత మాట అన్నాడు. అది కాదు కదా గెలిపించింది నిన్ను. శాతం అయితే మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు, శాతం అయితే మాకంటే ఎక్కువ చెయ్యి. రైతు బంధు 15,000 చేస్తానో కదా చెయ్యి, 4,000 పెన్షన్ చేస్తానో కదా చెయ్యి, మహిళలకు 2,500 ఇస్తానో కదా ఈ అన్ని అయితే కాపండి. తెల్లవారైతే కేసీఆర్ తిట్టాలి, తెల్లవారైతే బీఆర్ఎస్ వాళ్ళు తిట్టాలి. అది కాదు కదా రాజకీయం అంటే. అందుకే నేను మిమ్మల్ని కోరేది గట్టిగా, ఎలక్షన్ల దాకానే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయాక పనిలో పడాలి, పని చేయాలి. గ్రామానికి, రాష్ట్రానికి, ప్రజలకు, మనం ఎన్నుకున్న మన ప్రజలకు మనం సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ముందుకు పోదాం. మీ అందరికీ కూడా 84 మంది సర్పంచులు, అదే విధంగా గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరెవరైతే గెలిచి వచ్చినో వాళ్ళని ఎవరెవరైతే గెలిపించారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఆగమనం చేయకూరి ముందు సర్పంచ్లకు సన్మానం చేద్దాం. ఇక్కడ వాళ్ళందరూ కష్టపడి గెలిచి వచ్చారు. 34 మంది ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు దగ్గర ఓపిక ఉండాలి. మండలాల వారీగా, గ్రామాల వారీగా మన ప్రెసిడెంట్ గారు పిలుస్తారు. వాళ్ళు పిలిచినోళ్ళే రావాలి. డిసిప్లిన్ గా దయచేసి సహకరించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ గట్టిగా సపోర్ట్లతో అభినందనలు చెప్పాలని కోరుతూ జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీఆర్ఎస్ పార్టీది గత చరిత్ర, ప్రజాపాలనకు పల్లెల్లో పట్టం కడుతున్నారని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించే అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘ నాయకులు. భీమన్న క్షేత్రంలో రాజన్నకు మొక్కులు, భక్తజన సంద్రంగా మారిన ఆలయం. సర్పంచ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తే సాయించేది లేదని హెచ్చరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మానం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.